సాబుదానా దోశ. ఓకే, సాబుదానాతో దోశ అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి సాబుదానా అండ్ దాంతోపాటు బ్రౌన్ రైస్ అండ్ ఆల్సో మనకి మినపప్పు. ఎస్, చక్కగా లిమిటెడ్గా చక్కగా క్యూట్గా ఉన్నాయి. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్, స్పూన్ మినపప్పు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. రైస్ అండ్ సాబుదానా వచ్చేసి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఓకే, ఇవి కూడా బ్రౌన్ రైసా? బ్రౌన్ రైస్. అలాగే మినపప్పు, నెక్స్ట్ సాబుదానా, సో సాబుదానా క్వాంటిటీ మనం కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాం. ఓకే, అలాగే కొన్ని మెంతులు కూడా ఆల్రెడీ నానబెట్టింది ఓవర్ నైట్, కొంచెం సాల్ట్ కూడా. సో పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాం. పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాం. ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం. మిక్సీ పట్టేసుకోండి. ఓకే, ఇది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే, కొన్ని వాటర్ కావాలా? సరిపోతుంది. మీరు ప్యాన్ హీట్ చేసేయండి. అండ్ మనకి సాబుదానా అనేది మనం పాయసంలో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కదా. అవును, ఇది మనకి వెయిట్ గెయిన్ కింద ఎలా ఉపయోగపడుతుంది? సాబుదానాలో మనకు క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇది హై క్యాలరీ కాబట్టి వెయిట్ గెయిన్ చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా. ఎస్, అవును. ఎందుకంటే ఇందులో మనకు మినరల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని చక్కగా పెంచుతుంది. డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. సో పాన్ కూడా హీట్ అయిపోయిన తలవి వేసేసుకుందామా? యా, చాలా మందికి కూడా వెయిట్ గెయిన్ అవ్వాలి అనేది ఉంటుంది, ఎందుకంటే చాలా లీన్గా ఉంటారు. ఎస్, అవును. అండ్ కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏంటి, అరే ఎంత తిన్నా నేను లావ్ అవ్వట్లేదు ఏంట్రా అని. అది చాలా మంది చెప్తా ఉంటారు, అది నీకు చాలా అదృష్టం అని. బట్ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ వెయిట్ గురించి. అవును. సో మనం సైడ్ నుంచి కొంచెం ఆయిల్ కూడా వేద్దాము. అలాగే, ఆఫ్ చేసేస్తున్నాను. యా, సర్వ్ చేసేస్తాం. సర్వ్ చేసుకుందామా? ఓకే పల్లవి, రెడీ అయిపోయినట్టేనా? ఓకే అమూల్య, సాబుదానా దోశ రెడీ అయిపోయింది. ఓకే, సాబుదానా దోశ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. సాబుదానా దోశకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బ్రౌన్ రైస్, నానబెట్టిన మినపప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం, నూనె, పింక్ సాల్ట్, నానబెట్టిన మెంతులు. సాబుదానా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన బ్రౌన్ రైస్, నానబెట్టిన మినపప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం,
నానబెట్టిన మెంతులు, పింక్ సాల్ట్ వేసి నీళ్లు పోసి మెత్తగా దోస పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని దోశలాగా వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సాబుదానా దోశ రెడీ.